హాయ్ అక్క. హాయ్. అసలు ఎట్టుంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమా? సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. రెస్పాన్స్ చాలా బాగా, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు రెస్పాన్స్. సో మీ అందరికీ తెలుసు సినిమా కష్టాలు ఎలా ఉంటాయో, అందరు ఫేస్ చేసే ఉంటారు. సో ఇది కూడా ఒక సినిమా కష్టాన్ని చూపించడానికే ఈ సినిమా అన్నమాట. మీ బాలరాణి, నా క్యారెక్టర్ బాలరాణి. చూడండి, తప్పకుండా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. ఎమోషనల్గా కూర్చోబెట్టేస్తారనమాట. కొత్త ప్యాడింగ్ అయినా సరే ఇచ్చి పడేసిరు. ఎందుకు అంటే మీరు ప్రతి సినిమాని చూడాలండి, మా సినిమానే అని కాదు, ప్రతి సినిమాని మీరు ఆదరించాలి. విఎక్స్ ఆ లెవెల్ టైప్ ఆఫ్ సినిమాస్ వేరు. మీరు సినిమాకి రాకముందే దీంట్లో ఇవి ఉంటాయి, దీంట్లో అవి ఉంటాయి అని ఎలా జడ్జ్ చేస్తారు? చేయలేరు కదా. మీరు చూసిన తర్వాత కొందరు ఆడియన్స్ ఉంటారు కదా, మేము ఈ సినిమాకే పోతాం, వాళ్ళకేం చెప్పలేము. నేనేమంటున్నా, ఈ సినిమానే చూద్దాం, ఆ సినిమా ఓన్లీ సినిమా అంటే సినిమా అనేది సినిమానే. ఇంకా మీరు ఆ సినిమా ఏంటి, ఈ సినిమా ఏంటండి? చిన్నది పెద్దది అని కాదండి, కంటెంట్ ని నమ్ముకుంటే ఏదైనా హిట్ అవుతుంది. నాకు అన్ని నచ్చాయి. మా సినిమా అంటేనే నాకు అన్ని నచ్చుతాయి. ఇది అనేది ఏది కాదు, నాకు అన్ని నచ్చాయి. సో చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి. మీరు అసలు ఆ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీకి రీచ్ కావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. మీ సైడ్ కొన్ని కష్టాలు ఉంటాయి, ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్కరి కష్టాలు ఉంటాయి అన్నమాట. సో ఇది మా ఓసీ కష్టాలు. డెఫినెట్ గా నేను ఆడిషన్స్ చాలా చేశానండి. ఒక 50 దాకా ఆడిషన్ చేశాను. 6 ఇయర్స్ అయిపోయింది. సో ఈ స్టేజ్ కి వచ్చానంటే నేను అదే గోల్ పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఈ లెవెల్ వరకు వచ్చాను. అండ్ మా మదర్ ఇంకా నేనేం చెప్పలేను. అమ్మ, లవ్ యూ సో మచ్, నన్ను ఈ లెవెల్ వరకు తీసుకొచ్చిన. థ్యాంక్ యూ. నాకు మాటలు రావట్లేదు.